మై నేస్తం నమస్తే, వెల్కమ్ టు నిక్కీపీడియా సిల్లీ సూక్తులు. ఈరోజు ఈవినింగ్ టీ తాగాలనిపించింది. టీ పెట్టుకోవడానికి మిల్క్ లేవని మిల్క్ ప్యాకెట్ తెచ్చుకోవడానికి షాప్కి వెళ్ళాను. అక్కడ షాప్ బయట ఒక అమ్మాయి ఒక అబ్బాయిని తెగ తిడుతుంటే చూశాను. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు తనని ఎంకరేజ్ చేస్తూ ఆ అబ్బాయిని వాళ్ళు కూడా తిడుతున్నారు. ఆ తర్వాత ఆ అమ్మాయిని వాళ్ళు తెగ పొగిడేస్తున్నారు కూడా. అమ్మాయిలు ఇలాగే ఉండాలి, లేకపోతే అబ్బాయిల వేషాలు ఎక్కువైపోతున్నాయని. నేను ఇంకా అతను తనతో ఏమైనా మిస్బిహేవ్ చేశాడేమో అని నేను కూడా ఇన్సిడెంట్ అతనికి గుర్తుండిపోయేటట్టు లెఫ్ట్ అండ్ రైట్ చూద్దామని వెళ్ళాను. తీరా వెళ్ళాక తెలిసింది అతను మిస్బిహేవ్ చేయలేదు, తన లవ్ ప్రపోజ్ చేశాడని. దానికి ఆ అమ్మాయి తిట్టిన తిట్లు, ఆ తిట్లకి పొగడతలు, అబ్బో చాలా సీనే జరిగిందిలేండి. బట్ గైస్, నాకు మాత్రం ఆ అబ్బాయి ఫేస్లో అవమానంతో బాధ, సిగ్గు కనిపించాయి. నేను మాట్లాడదాం అనుకునే లోపే అతను అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మీకు ఇన్సిడెంట్ గురించి విన్నప్పుడు అసలు మీ మైండ్లో ఏమనిపించిందో కింద కామెంట్స్లో పెట్టండి. నాకైతే మాత్రం చాలా బాధ అనిపించింది. ఇప్పుడు కొంచెం ఠాగూర్ మూవీలో చిరంజీవి గారి స్టైల్లో మాట్లాడుకోవాలంటే, మన దేశంలో మొత్తం 70.8 CR మగవాళ్ళు ఉంటే 65.19 CR ఆడవాళ్ళు ఉన్నారు. అందులో 7,20,00,000 సింగిల్ ఉమెన్ ఉంటే వాళ్ళలో కనీసం 20% అమ్మాయిలు, అంటే 1,40,000 అమ్మాయిలు మాత్రమే ఒక అబ్బాయిని ఇష్టపడితే వాళ్ళంతట వాళ్ళు ఫస్ట్ వెళ్ళి ప్రపోజ్ చేస్తున్నారు. వాట్ అబౌట్ ద రిమైనింగ్ గర్ల్స్? ఎవరిని ఇష్టపడని వాళ్ళని వదిలేయండి, బట్ మిగిలిన అంతమంది అమ్మాయిల్లో ఇష్టపడని వారు లేరా ఏంటి? ఉంటారు, బట్ వాళ్ళలో 98% అమ్మాయిలు భూమిని తలకిందులు చేసైనా సరే ఆ అబ్బాయినే ఫస్ట్ వాళ్ళకి ప్రపోజ్ చేసేలా చేస్తారు. ఉమెన్ ఆర్ హైలీ టాలెంటెడ్ దాన్ మెన్, రిమెంబర్. మగవాళ్ళు ఏమైనా చేయగలరు అనుకుంటున్నారేమో, బట్ ఆడవాళ్ళు ఏమైనా చేయించగలరు. కానీ వాళ్ళు మాత్రం ఫస్ట్ ఫీలింగ్స్ని బయట పెట్టారు. లెట్స్ డిస్కస్ why they won't let themselves first to propose or to approach. చాలా రీజన్స్ ఉండొచ్చు, లైక్ సిగ్గు, మొహమాటం, థాట్స్, భయం ఎక్సెట్రా. ఒకవేళ ఒక అమ్మాయి ముందు అప్రోచ్ అయితే ఆర్ ముందు తన ఫీలింగ్స్ షేర్ చేసుకుంటే లోకు అయిపోతుందేమో అని భయం, ఆర్ రిజెక్ట్ అయితే అవమానపడతామని భయం, లేదా ఇంట్లో తెలిస్తే ఏమనుకుంటారో అని భయం. బట్ అమ్మాయిలు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, అబ్బాయిలు కూడా ఇవన్నీ ఫేస్ చేస్తారు, ఆలోచిస్తారు. బట్ మీ మీద వాళ్ళకున్న ఫీలింగ్స్ కోసం ఈ భయాలన్నింటినీ పక్కన పెట్టి వాటిని దాటుకుని ఎప్పుడు చెప్పాలి, ఎలా చెప్పాలి అని టెన్షన్ పడుతూనే వాళ్ళు ఒకటి డిసైడ్ అయి మీకు ప్రపోజ్ చేస్తారు. నేను యాక్సెప్ట్ చేయమని చెప్పట్లేదు, బట్ అట్లీస్ట్ ది డిజర్వ్ ఎ రెస్పెక్ట్ఫుల్ రిజెక్షన్ కదా. అలా కాకుండా తనని అందరి ముందు పెట్టి తిట్టి, అందరిలో అవమానించి, అందరితో తిట్టించి, ఒక రిజెక్టెడ్ పీస్ అనే ట్యాగ్ వేసి అందరికీ పబ్లిష్ చేసి, అతని ఫీలింగ్స్ గురించి కూడా కొంచెం ఆలోచించాలి కదా. నేను ఎవరిని జడ్జ్ చేయడం లేదు, అండ్ ఆఫ్ కోర్స్ అబ్బాయిలు మీరు కూడా. ఒక అమ్మాయి గౌరవంగా నో చెప్పింది అంటే రెస్పెక్ట్ హర్ డెసిషన్, అంతేగాని అమ్మాయి స్మూత్గా ఉంది అని మీరు ట్రై చేస్తున్నాం అనే పేరుతో ఇబ్బంది పెట్టకండి. మిమ్మల్ని కూడా ఎవరైనా ఇష్టం లేని పని చేయమని ఇబ్బంది పెడితే మీకు ఎలా ఉంటుంది? ట్రై టు ఎంపథైజ్ టర్మ్స్, లేదంటే ఈ టీజింగ్ కేసు పెట్టి లోపలేస్తారు. మనకెందుకు ఇవన్నీ, ఈ తిప్పలన్నీ? సో చక్కగా చదువుకుని కష్టపడి లైఫ్లో పైకి ఎదగండి. ఈ వీడియోస్కి సంబంధించి మీ ఫీలింగ్స్ ఏమైనా షేర్ చేసుకోవాలనుకుంటే కామెంట్ బాక్స్లో టెక్స్ట్ చేయండి. మీకు ఈ వీడియో నిజంగా నచ్చితే లైక్ చేయండి.
ఇలా మీ ఫ్రెండ్స్ కూడా ఎవరి ముందు అవమానపడకూడదు ఆర్ అవమానపరచకూడదు అనుకుంటే ఈ వీడియోని వెంటనే వాళ్ళకి షేర్ చేయండి. ఈ సిల్లీ సూక్తులు సిరీస్లో మరికొన్ని వీడియోస్ కావాలి అంటే యు నో వాట్ టు డూ, సబ్స్క్రైబ్.